నిషామ్ ఇన్స్టిట్యూట్. బడ్జెట్ అనే పదము బౌగెట్టి అనే ఫ్రెంచ్ పదము నుండి వచ్చింది. బౌగెట్టి అనగా తోలు సంచి లేదా లెదర్ బ్యాగ్ అని అర్థం. ఈ బడ్జెట్ అనగా సాధారణ పరిభాషలో ఆదాయ వ్యయాల పట్టిక అంటాం. రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చుల గురించి గణాంక రూపంలో ప్రవేశపెట్టే ఒక కోశ నివేదికను, లిఖితపూర్వకమైన నివేదికను ఏమని పిలుస్తామంటే బడ్జెట్ అంటాం. అంటే రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చుల గురించి లిఖితపూర్వకంగా ప్రవేశపెట్టే కోశ నివేదికను బడ్జెట్ అనే పేరుతో సంబోధిస్తాం. బడ్జెట్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రాబడులు, రెండోది వ్యయాలు. బడ్జెట్లో రెండు భాగాలు గమనించవచ్చు. ఒకటి రాబడులు, మొత్తము రాబడి, మొత్తము వ్యయం. మొత్తము రాబడులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. మొత్తం వ్యయము రెండు రకాలుగా వర్గీకరించారు. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. బడ్జెట్లో రెండు భాగాలు. ఒకటి టోటల్ రెవెన్యూ, మొత్తము రాబడి, టోటల్ ఎక్స్పెండిచర్, మొత్తము వ్యయం. మొత్తము రాబడిలో రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడి అంటే పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా లభించిన ఆదాయాన్ని ఏమని పిలుస్తామంటే రెవెన్యూ రాబడి. రెవెన్యూ రాబడి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, పన్ను రాబడి. రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర రాబడి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పన్ను రాబడులు తిరిగి మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అని, రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ వ్యక్తుల ఆదాయం పైన, వ్యక్తుల ఆస్తులపైన, వ్యక్తుల బహుమతులపైన తీసుకునే వాటిని ఏమంటామంటే ప్రత్యక్ష పన్ను అంటాం. ఎగ్జాంపుల్, వ్యక్తుల వార్షిక ఆదాయం పైన విధిస్తే ఆదాయం పన్ను, వ్యక్తుల యొక్క ఆస్తులపైన విధిస్తే సంపద పన్ను, బహుమతులపైన విధిస్తే బహుమతి పన్ను. ఇవన్నీ దేని పరిధి కిందకు వస్తాయంటే ప్రత్యక్ష పన్ను కిందకు వస్తాయి. వ్యక్తుల ఆదాయం పైన, వ్యక్తుల ఆస్తులపైన విధించేటి అన్నీ కూడా ప్రత్యక్ష పన్ను. ప్రత్యక్ష పన్నుల విషయంలో పన్ను యొక్క తొలి భారము మరియు తుది భారము రెండూ ఒకే వ్యక్తి పైన ఉండి పన్ను భారమును ఇతరులకు బదిలీ చేయటానికి అవకాశం లేని పన్నులన్నీ కూడా ప్రత్యక్ష పన్ను. బదిలీ చేయటానికి అవకాశం కలిగిన పన్నులన్నీ కూడా పరోక్ష పన్ను. జిఎస్టికి సంబంధించిన అతిపెద్ద సంస్కరణ ఏంటంటే మనకు పరోక్ష పన్ను. ఈ పరోక్ష పన్నులకు సంబంధించింది మనకు జిఎస్టి అని గుర్తుంచుకోవాలి. ప్రత్యక్ష పన్నులకు పరోక్ష పన్నులకు ఎటువంటి సంబంధం అనేది లేదు. అంటే రెవెన్యూ రాబడి రెండు రకాలు. ఒకటి పన్ను రాబడి, రెండు పన్నేతర రాబడి. పన్ను రాబడులు రెండు రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్నులు అంటే ఇతరులకు బదిలీ చేయటానికి అవకాశం లేనివన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు. వ్యక్తుల ఆదాయం పైన, వ్యక్తుల ఆస్తులపైన విధించబడేటి అన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్ను. ఆదాయం పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను, బహుమతి పన్ను, ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నుకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పరోక్ష పన్ను విషయంలో పన్ను భారమును ఇతరులకు బదిలీ చేయటానికి అవకాశం ఉన్న పన్నులన్నీ కూడా పరోక్ష పన్ను. తొలి భారం ఒకరిపైన, తుది భారం మరొకరిపైన ఉండి పన్ను భారమును ఇతరులకు బదిలీ చేయటానికి అవకాశం ఉన్న పన్నులన్నీ కూడా పరోక్ష పన్ను. పరోక్ష పన్నుల విషయంలో అతిపెద్ద సంస్కరణ ఏంటంటే మనకు జిఎస్టి. ప్రభుత్వానికి పన్నులే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. వాటిని ఏమంటామంటే పన్నేతర రాబడులు అనిపిస్తాం. పన్నేతర రాబడిలో అతి ముఖ్యమైనవి జరిమానాలు, ఫీజులు, గ్రాంటులు, ఎక్సిట్స్ మొదలైనవి. జరిమానాలు నేరము చేసిన వారిపైన న్యాయస్థానాలు విధించే వాటిని జరిమానాలు అంటాం. ప్రభుత్వ రాబడి పెంచుకోవడానికి జరిమానాలు విధించరు, నేరాలను నియంత్రించడానికి జరిమానాలు విధిస్తారు. ఇది ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గమే కానీ ట్యాక్స్ రెవెన్యూ కాదు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూపిస్తాంట. ఫీజులు ప్రతిఫలము ఆశించి స్వచ్ఛందముగా చెల్లించే వాటిని ఫీజులు అంటాం. ప్రతిఫలం ఆశించకుండా నిర్బంధంగా చెల్లించే వాటిని ఏమంటే పన్నులు అంటాం. పన్నుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే సంబంధము ఉండదు. దీనిని ఏమని పిలుస్తామంటే లాటిన్ భాషలో క్విడ్ ప్రోకో అని పిలుస్తాం. క్విడ్ ప్రోకో అనగా ఇచ్చి పుచ్చుకునే సంబంధం. పన్నుల విషయంలో మనకి ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉండదు, ఫీజుల విషయంలో మనకి ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉంటుంది.
ఎందుకు ప్రతిఫలము ఆశించి స్వచ్ఛందముగా చెల్లించే వాటినే ఫీజులు అంటాం. ఫీజుల విషయంలో క్విడ్ ప్రోకో నియమము వర్తిస్తుంది. పన్నుల విషయంలో క్విడ్ ప్రోకో నియమం వర్తించదు. క్విడ్ ప్రోకో అనగా లాటిన్ భాషలో ఇచ్చి పుచ్చుకునే సంబంధం అంటాం. ప్రతిఫలం ఆశించి ప్రభుత్వానికి స్వచ్ఛందముగా చెల్లించే వాటిని ఏమని పిలుస్తామంటే ఫీజులు అంటాం. ఇది కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గమే కానీ పన్ను రాబడిలో చూపించారు. గ్రాంటులు అభివృద్ధి కోసం ఇచ్చే వాటిని ఏమంటామంటే గ్రాంటులు అంటాం. అది ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి కావచ్చు, ఒక దేశము మరొక దేశానికి కావచ్చు. ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఉచితముగా తిరిగి చెల్లించనటువంటి వాటిని ఏమంటామంటే గ్రాంటులు అనే పేరుతో పిలుస్తాం. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల అభివృద్ధి కోసము గ్రాంటుల రూపంలో నిధులు జారీ చేస్తుంది. తిరిగి రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించిన అవసరం లేదు. అందుకే అభివృద్ధి కోసం చెల్లించే వాటిని గ్రాంట్ అనే పేరుతో పిలుస్తాం. పై స్థాయి ఉన్నవాళ్ళు క్రింది స్థాయి వారికి ఇచ్చే వాటిని ఏమంటామంటే సాధారణంగా గ్రాంటులు అనే పేరుతో పిలుస్తాం. దీని ద్వారా కూడా ప్రభుత్వాలకు ఆదాయం అనేది వస్తుంది. హెచ్సిట్స్ అని పిలుస్తుంటాట. హెచ్సిట్స్ ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుంది. హెచ్సిట్స్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరణించినట్లయితే అతనికి ఎవరు వారసులు లేకపోతే, అతని ఆస్తి ఎవరి పేరు మీద వీలునామా రాయకపోతే అటువంటి ఆస్తులను ఏమని పిలుస్తామంటే హెచ్సిట్స్. ఒక వ్యక్తి మరణించడం, అతనికి వారసులు లేకపోవడం, అతని ఆస్తి ఎవరి పేరు మీద వీలునామా వ్రాయకపోతే అటువంటి ఆస్తులను ఏమని పిలుస్తామంటే హెచ్సిట్స్. ఇవి ఎవరికి చెందుతాయి అంటే ప్రభుత్వానికి చెందుతాయి. పన్నులే కాకుండా ప్రభుత్వానికి జరిమానాల ద్వారా, ఫీజుల ద్వారా, గ్రాంట్ల ద్వారా, హెచ్సిట్స్ ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా దేంట్లో చూపిస్తారంటే పన్నేతర రాబడిలో చూపిస్తారంట. అందుకే రెవెన్యూ రాబడి రెండు రకాలు. ఒక ట్యాక్స్ రెవెన్యూ, రెండు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో రెండు రకాలు ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం ఉంటే ప్రత్యక్ష పన్నులు, బదిలీ చేయడానికి అవకాశం లేని వాటిని ఏమంటామంటే పరోక్ష పన్నులు అంటాం. ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఆదాయం పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను, కార్పొరేట్ పన్ను. జిఎస్టీకి సంబంధించిన అతిపెద్ద సంస్కరణ ఏంటంటే మనకు జిఎస్టీ. పరోక్ష పన్నుల విషయంలోనే అతిపెద్ద సంస్కరణ ఏంటంటే మనకు జిఎస్టీ. ప్రభుత్వానికి ఆదాయం అనేది పన్ను రాబడి ద్వారా వస్తుంది, పన్నేతర రాబడి ద్వారా వస్తుంది. దీన్ని ఏమంటామంటే రెవెన్యూ రాబడి అంటాం. రెవెన్యూ రాబడే కాకుండా ప్రభుత్వానికి మూలధన రాబడి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. మూలధన రాబడి అంటే ప్రభుత్వ రుణాల ద్వారా వచ్చే ఆదాయము, రుణ వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయము, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయం. మూలధన రాబడులంటే ప్రభుత్వం అప్పుల ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు, రుణాల వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం. డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పదము భారతదేశంలో ఎప్పుడు ఉపయోగిస్తున్నారంటే 1991 ఉపయోగిస్తున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేపడతారన్నప్పుడు ప్రైవేటీకరణ కోసం చేపడతారు. ప్రైవేటీకరణ ప్రధాన ఉద్దేశమే ప్రభుత్వ రంగ ప్రాధాన్యత తగ్గించాలి, ప్రైవేట్ రంగ ప్రాధాన్యతను పెంచాలి. అంటే ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మటాన్ని ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతో పిలుస్తాం. 2021-22 బడ్జెట్లో 1,75,000 కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ చేసుకొచ్చారు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్నే 2016లో దీపం అనే పేరుతో పిలుస్తున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ అనే పేరుతోటి, డిఐన్ అనే పేరుతోటి డిస్ఇన్వెస్ట్మెంట్నే దీపం అనే పేరుతో సంబోధిస్తున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ అనే పేరుతో పిలుస్తున్నాం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే సాధారణ పరిభాషలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మటాన్ని ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. తెలుగులో పెట్టుబడుల ఉపసంహరణ. ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రుణ వసూళ్ల ద్వారా వస్తుంది, రుణాల ద్వారా వస్తుంది. వీటిని ఏమని పిలుస్తామంటే మూలధన రాబడులు అంటాము. రుణాలు, రుణేతర రాబడులు అనొచ్చు. రుణాలు, రుణేతర రాబడులు అన్నీ కూడా దేంట్లో వస్తాయంటే మూలధన రాబడి. ఈ రెండు కలిపితే రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, ఈ రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటంటే టోటల్ రెవెన్యూ వస్తూ ఉంటుంది. మొత్తము రాబడిలో రెండు ఉంటాయి, రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. మొత్తం వ్యయములో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ వ్యయము, రెండోది మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం అనగా ప్రభుత్వము పరిపాలన కోసము చేసే ఖర్చు అంతా కూడా రెవెన్యూ వ్యయమే. దీని వలన ప్రభుత్వానికి నూతన ఆస్తుల సృష్టి అనేది జరగదు.
దేశ రక్షణ, శాంతి భద్రతలు, వృద్ధాప్య పెన్షన్లు మొదలైనవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే రెవెన్యూ వ్యయం. ప్రభుత్వము పరిపాలన కోసం చేసే ఖర్చంతా రెవెన్యూ వ్యయము. దీనివలన ప్రభుత్వాలకు నూతన ఆస్తుల సృష్టి జరగదు. సంపద సృష్టి అనేది దేని ద్వారా జరగదంటే రెవెన్యూ వ్యయం ద్వారా జరగదు. ఆస్తులను పెంచుకోవటానికి చేసే ఖర్చంతా కూడా దేని కిందకి వస్తుంటే మూలధన వ్యయం కిందకి వస్తూ ఉంటాయి. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కావచ్చు, నూతనంగా బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కావచ్చు, యంత్రాలు యంత్ర పరికరాలు దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చు కావచ్చు. ఇవన్నీ కూడా దేంట్లో చూపిస్తారంటే మూలధన రాబడిలో చూపిస్తుంటారు. ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు అంతా మూలధన రాబడి, పరిపాలన కోసం చేసే ఖర్చు అంతా రెవెన్యూ వ్యయము. ఈ రెండూ కలిపితే వచ్చేది ఏంటంటే మొత్తం వ్యయం. రెవెన్యూ వ్యయము మూలధన వ్యయాన్ని కలిపితే వచ్చేది మనకు మొత్తం వ్యయము. రెవెన్యూ రాబడి మూలధన రాబడి కలిపితే వచ్చేది మనకు మొత్తము రాబడి. బడ్జెట్లో భాగాల మీదకి వెళ్ళి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రెవెన్యూ రాబడి అంటే ఏంటి, మూలధన రాబడి అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన రాబడి అంటే ఏంటి. మూలధన వ్యయం అనగా ఏమనొచ్చు, రెవెన్యూ వ్యయం అంటే ఏమనవచ్చు, లేదా మూలధన రాబడులలో అంశాలను గుర్తించని అంటాడు. ఈ క్రింది వాటిలో మూలధన రాబడులు అన్నప్పుడు రుణాలు, రుణ వసూళ్ళు, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆదాయం. అంటే బడ్జెట్ పదాల మీదకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి బడ్జెట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందన్నప్పుడు బడ్జెట్ ఆదాయ వ్యయాల పట్టిక. ఒకటి రాబడి, రెండు వ్యయం. రాబడులు రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. వ్యయాలు రెండు రకాలు, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. బడ్జెట్ అనే పదము భౌగెట్టి అని మనకు ఫ్రెంచి పదము నుండి మనం తీసుకున్నాం. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదాన్ని చేర్చారంటే రాజ్యాంగంలో బడ్జెట్ గురించి అనేక అంశాలు చేర్చారు, కానీ బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడ కూడా రాజ్యాంగంలో మెన్షన్ చేయాలి. రాజ్యాంగంలో 112వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే బడ్జెట్ అనే పదానికి బదులుగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడింది. వార్షిక ఆర్థిక ప్రకటన లేదా నివేదిక అనే పదాన్ని వాడింది. బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ మనకు చేర్చబడలేదు. బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. 112 ఆర్టికల్ బడ్జెట్ అనే పదానికి బదులుగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడారు. వార్షిక ఆర్థిక నివేదిక అనే పదాన్ని వాడారు. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము తన ఆదాయ వ్యయాలను పార్లమెంటులో సమర్పించాలని మనకు 112 ఆర్టికల్ చెప్తుంది, కానీ 112 ఆర్టికల్ బడ్జెట్ అనే పదము గురించి తెలియచేయలేదు. బడ్జెట్ అనే పదానికి బదులుగా ఏ పేరుతో సంబోధించారన్నప్పుడు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని గుర్తుంచుకోవాలి. బడ్జెట్ అనే పదము భౌగెట్టి అనే ఫ్రెంచి పదం నుండి తీసుకున్నాం. భౌగెట్టి అనగా తోలు సంచి లేదా లెదర్ బ్యాగ్ అని అర్థం. 112 ఆర్టికల్ బడ్జెట్ అనే పదానికి బదులుగా వార్షిక ఆర్థిక ప్రకటన పేరుతోటి మనకు సంబోధించారు. ఈ బడ్జెట్లో ఇటీవల వచ్చిన మార్పులైతే మనకు 2017, 2018 బడ్జెట్లో 3 రకాల మార్పులు చేపట్టారు. మొదటి మార్పు ఫిబ్రవరి చివరి పని దినమున ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చటం జరిగింది. రెండో రకమైన మార్పు రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. మూడో మార్పు ప్రణాళిక వ్యయము ప్రణాళికేతర వ్యయం స్థానంలో పథకాల వ్యయము పథకాలేతర వ్యయం అనే పదాలను తీసుకొచ్చారు. 2017-18 బడ్జెట్లో 3 రకాల మార్పులు చేపట్టారు. మొదటి మార్పు ఫిబ్రవరి 28 బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చడం అనేది జరిగింది. గతంలో మనకు ఫిబ్రవరి చివరి పరిధిని ప్రవేశపెట్టారు. బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం, బడ్జెట్ పైన చర్చ జరగటం, బడ్జెట్ను ఆమోదించటం, బడ్జెట్ను అమలు చేయటం జరుగుతుంది. బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పని దినం అంటే ఫిబ్రవరి 28 లేదా 29న ప్రవేశపెడితే ఆ బడ్జెట్ పైన చర్చ జరగాలంటే మార్చి చివరి వరకు మనకు బడ్జెట్ పైన చర్చ జరగాలి. బడ్జెట్ పైన చర్చ జరగడానికి తక్కువ కాల వ్యవధి అందుబాటులో ఉండటం సరైనది కాదన్న ఉద్దేశం కొద్దీ ఫిబ్రవరి 28 బడ్జెట్ను ఫిబ్రవరి 1కి ఎందుకు మార్చారంటే బడ్జెట్ పైన చర్చ జరగడానికి అధిక కాల వ్యవధి అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఫిబ్రవరి 28 బడ్జెట్ని ఏం చేస్తారంటే ఫిబ్రవరి 1కి మార్చారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి వరకు మనకు బడ్జెట్ పైన చర్చ పెట్టుకోవచ్చు. అంటే ఫిబ్రవరి 28 బడ్జెట్ ఫిబ్రవరి 1కి మార్చడానికి గల కారణం ఏంటంటాడు. బడ్జెట్ పైన చర్చ జరగడానికి అధిక కాల వ్యవధి అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఫిబ్రవరి చివరిన ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. ఈ అంశం ఒకటి గుర్తుంచుకోండి.
రెండో విభాగం ఏంటంటే రైల్వే బడ్జెట్ను మనకు సాధారణ బడ్జెట్లో మనకు కల్పించారు. ఈ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో అంటే 1921 సంవత్సరంలో అక్వర్త్ కమిటీని నియమించారు. ఈ అక్వర్త్ కమిటీ 1924లో రిపోర్ట్ ఇచ్చారు. ఈ అక్వర్త్ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయండి, రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టానని అక్వర్త్ కమిటీ సూచిస్తే 1924 నుండి రైల్వే బడ్జెట్ను మనకు వేరు చేయడం అనేది జరిగింది. ఏ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం జరిగిందంటే మనకు అక్వర్త్ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను సపరేట్గా చేశారు. 2016 సంవత్సరంలో బిబేక్ దేబ్రాయ్ కమిటీ నియమించారు. ఈ బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ను తీసుకెళ్ళి మనకు సాధారణ బడ్జెట్లో కలపడం అనేది జరిగింది. అక్వర్త్ కమిటీ అనగానే సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను సపరేట్ చేయడానికి నియమించిన కమిటీ ఏంటన్నప్పుడు అక్వర్త్ కమిటీ. బిబేక్ దేబ్రాయ్ కమిటీ అన్నప్పుడు రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ. మన భారతదేశంలో 1860లో మొట్టమొదటగా మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొట్టమొదటిగా బెంగాల్ ప్రాంతానికి మనకు బడ్జెట్ను తయారు చేశారు. జేమ్స్ విల్సన్ సూచనల మేరకు ఆదాయం పన్ను బెంగాల్ ప్రాంతంలో విధించారు. బడ్జెట్ కూడా బెంగాల్ ప్రాంతంలోనే తయారు చేశారు. 1860 నుండి 1924 వరకు కూడా భారతదేశంలో ఏక బడ్జెట్ విధానం అనేది అమల్లో ఉంది. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ ఇక్కడ అంతర్భాగంగా ఉండేది. 1924లో అక్వర్త్ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. 24 నుండి 2017 వరకు కూడా భారతదేశంలో సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ అనేది ఉండేది. బహుళ బడ్జెట్ విధానం అనేది ఉండేది. ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ఒక దేశానికి ఉంటే దాన్ని బహుళ బడ్జెట్ విధానం అంటాం. ప్రారంభంలో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లోనే అంతర్భాగంగా ఉండే 1860 నుంచి 24 వరకు. అక్వర్త్ కమిటీ సూచనల మేరకు 24లో రైల్వే బడ్జెట్ను మనకు సపరేట్గా చేయడం అనేది జరిగింది. 24 నుంచి 2017 వరకు భారతదేశంలో బహు బడ్జెట్ విధానం అనేది అమల్లో ఉంది. కేంద్ర బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ కూడా మనకు సపరేట్గా ఉంది. రైల్వే బడ్జెట్ను రైల్వే శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతా అంటారు. 2017 నుంచి మన ఈ రోజు వరకు కూడా మనకు ఏక బడ్జెట్ విధానం ఉంది. 2017 ఏప్రిల్ 1వ తారీఖున ఈ రైల్వే బడ్జెట్ను తీసుకెళ్లి దేంట్లో కలిపేశారంటే మనకు సాధారణ బడ్జెట్లో కలిపేశారు. కావున ప్రస్తుతం మనకు ఏక బడ్జెట్ విధానం, ప్రారంభంలో ఏక బడ్జెట్ విధానం ఉంది, ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏక బడ్జెట్ విధానం. బహుళ బడ్జెట్ విధానం అనేది 24 నుంచి 2017 చూసినట్టయితే మనకు బహుళ బడ్జెట్ విధానం అనేది అమల్లో ఉంది. అందుకే ఏ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ను వేరు చేశారంటే అక్వర్త్ కమిటీ. ఏ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ కలిపేశారంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ. 1960 నుంచి 24 వరకు మన దేశంలో ఏక బడ్జెట్ విధానం అమల్లో ఉంది. ఒక దేశానికి కేవలం ఒకే బడ్జెట్ ఉంటే దాన్ని ఏక బడ్జెట్ విధానం. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ అంతర్భాగం. ఆ రైల్వే బడ్జెట్ను వేరు చేసింది అక్వర్త్ కమిటీ. 24 నుంచి 2017 వరకు కూడా మన దేశంలో బహుళ బడ్జెట్ విధానం ఉంది. 2017 బడ్జెట్లో ఈ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేయడం వలన మళ్ళీ మన దేశంలో ఏక బడ్జెట్ విధానం అనేది అమల్లో ఉంది. 2017-18 బడ్జెట్లో 3 రకాల మార్పులు చేపట్టారు. ఒకటి ఫిబ్రవరి చివరి 10న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. రైల్వే బడ్జెట్ను తీసుకెళ్లి సాధారణ బడ్జెట్లో కలిపేశారు. గతంలో ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర అనే పదాన్ని వాడేవారు. ప్రణాళిక వ్యయం స్థానంలో పథకాల వ్యయము, ప్రణాళికేతర వ్యయం స్థానంలో పథకాలేతర వ్యయం అనేది వచ్చింది. పథకాలపైన ఎంత ఖర్చు పెడుతున్నారు, పథకాలు కాకుండా ఇతర అంశాలపైన ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది 2017-18 నుండి ప్రణాళిక వ్యయం స్థానంలో పథకాల వ్యయము, ప్రణాళికేతర వ్యయ స్థానంలో పథకాలేతర వ్యయాన్ని ప్రవేశపెట్టారు. అంటే 2017-18 బడ్జెట్లో మనకు ఏర్పరిచిన మార్పులు ఏంటంటే 3 రకాల మార్పులు అనేటివి చేపట్టారు. బడ్జెట్కు సంబంధించిన రకాల విషయానికి వస్తే కాలా వ్యవధి కోణంలో బడ్జెట్ ఎన్ని రకాలు అడగవచ్చు. కాలా వ్యవధి కోణంలో అడగవచ్చు, నిధుల కేటాయింపు దృష్ట్యా బడ్జెట్ అడగవచ్చు, రాబడి వ్యయాల మధ్య బడ్జెట్ ఎన్ని రకాలు అడగవచ్చు. కాలా వ్యవధి కోణంలో బడ్జెట్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుందాం. ఒకటి వార్షిక బడ్జెట్ లేదా సాధారణ బడ్జెట్, రెండోది మధ్యంతర బడ్జెట్ లేదా తాత్కాలిక బడ్జెట్, దీన్ని
ఓటాన్ అకౌంట్ అనే పేరుతోటి పిలవచ్చు. వార్షిక బడ్జెట్ అంటే సంవత్సర కాలానికి రూపొందించే బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే వార్షిక బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. సంవత్సరం కంటే తక్కువ కాలానికి సంబంధించిన బడ్జెట్ని ఏమంటామంటే ఇంటరింగ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, యుద్ధాలు, రాజకీయ అస్థిరత్వము మొదలైనవి ఏర్పడుతున్నప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే స్థితిలో ప్రభుత్వం ఉండదు. కావున సంవత్సర కాలానికి తయారు చేసిన బడ్జెట్ను వార్షిక బడ్జెట్ అని, సంవత్సరం కంటే తక్కువ కాలానికి రూపొందించే బడ్జెట్ను మధ్యంతర బడ్జెట్ లేదా దాన్ని తాత్కాలిక బడ్జెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. బడ్జెట్ను మధ్యంతర బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెడితే రాబడి వివరాలు, వ్యయ వివరాలు అనేది తప్పనిసరి చూపించాలి. లేదా ఓటాన్ అకౌంట్ అనే పేరుతోటి 2 నెలలు లేదా 4 నెలల వరకు ప్రవేశపెట్టుకోవచ్చు. ఓటాన్ అకౌంట్ అనే పేరుతో బడ్జెట్ను ప్రవేశపెడితే వ్యయ వివరాలు ఉంటే సరిపోతుంది, రాబడి వివరాలు అనేది తప్పనిసరి అనేటి కాదు. భారీ కేటాయింపులు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉండవు. 2 నెలలు కావచ్చు, 4 నెలల సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడితే దాన్ని ఓటాన్ అకౌంట్ అనే పేరుతో బడ్జెట్ ప్రవేశపెడితే వ్యయానికి సంబంధించిన వివరాలు ఉంటే చాలు, రాబడికి సంబంధించిన వివరాలు అవసరం లేదు, తప్పనిసరి కాదు. మధ్యంతర పేరుతోటి ప్రవేశపెడితే రాబడి వివరాలు ఉండాలి, వ్యయ వివరాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. సంవత్సర కాలానికి తయారు చేస్తే వార్షిక, సంవత్సరం కంటే తక్కువ కాలానికి బడ్జెట్ను తయారు చేస్తే మధ్యంతర బడ్జెట్ అనొచ్చు, లేదా తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఓటాన్ అకౌంట్ అనే పేరుతో ప్రవేశపెడితే గరిష్టంగా 2 నెలలు లేదా 4 నెలలు ప్రవేశపెడతాయి. ఓటాన్ అకౌంట్ అనే పేరుతో ప్రవేశపెడితే బడ్జెట్ను వ్యయానికి సంబంధించిన వివరాలు ఉండాలి, కానీ రాబడి వివరాలు అనేది తప్పనిసరి కాదు. భారీ ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులు దాంట్లో ఉండవు. తాత్కాలిక ఖర్చుల కోసం ఏర్పాటు చేసేది ఓటాన్ అకౌంట్. మనకు మధ్యంతర బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెడితే రాబడి వివరాలు ఉండాలి, వ్యయ వివరాలు అనేది కూడా మనకు తప్పనిసరి అవసరం. అందుకే సంవత్సర కాలానికైతే వార్షిక, అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని మధ్యంతర బడ్జెట్ అనే పేరుతో పిలుస్తుంటాం. నిధుల కేటాయింపు కోణంలో బడ్జెట్ను 2 రకాలుగా వర్గీకరిస్తుంటాడు. నిధుల కేటాయింపులను బట్టి బడ్జెట్ 2 రకాలు. ఒకటి ఆధారిత బడ్జెట్, రెండోది జీరో బేస్డ్ బడ్జెట్. ఆధారిత బడ్జెట్ అంటే బేస్డ్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. గత సంవత్సర బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా బడ్జెట్ను తయారు చేస్తే దాని ఆధారిత బడ్జెట్ అంటాం. అంటే గత సంవత్సర కేటాయింపులను ఆధారంగా చేసుకొని బడ్జెట్ను రూపొందిస్తే దాన్ని ఏమంటామంటే ఆధారిత బడ్జెట్. ప్రస్తుత బడ్జెట్కు ఆధారం ఏంటంటే గత సంవత్సర కేటాయింపులను ఆధారంగా చేసుకొని, ఎగ్జాంపుల్ గత సంవత్సరము ఎంజీఎన్ఆర్జీఎస్కు ఉదాహరణకి 61,150 కోట్లు కేటాయించాను అనుకోండి. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుత బడ్జెట్లో ఏం చేస్తారంటే 73,000 కోట్లు కేటాయిస్తారు. ప్రస్తుత బడ్జెట్ను ప్రవేశపెట్టేప్పుడు గత సంవత్సర బడ్జెట్ కేటాయింపులను ఆధారంగా చేసుకొని బడ్జెట్ను మనకు తయారు చేస్తే దాన్ని ఏమంటామంటే ఆధారిత. ఇక్కడ ఉంది ప్రస్తుత బడ్జెట్కు బేస్ ఏంటంటే గత సంవత్సర బడ్జెట్. జీరో బేస్డ్ బడ్జెట్, దీన్ని శూన్య ఆధారిత బడ్జెట్ అనే పేరుతోటి పిలవచ్చు. ZBB శూన్య ఆధారిత బడ్జెట్. ప్రపంచంలో మొట్టమొదటగా శూన్య ఆధారిత బడ్జెట్ను 1969లో అమెరికా దేశానికి చెందిన పీటర్ ఫైర్ జార్జియా రాష్ట్రానికి, అమెరికా దేశంలోని జార్జియా రాష్ట్రానికి జీరో బేస్డ్ బడ్జెట్ని ఏం చేస్తారంటే మనకు తయారు చేశారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కాలంలో మనకు జీరో బేస్డ్ బడ్జెట్ను అమెరికా దేశంలోని జార్జియా రాష్ట్రానికి తయారు చేసిన వ్యక్తి ఎవరంటే మనకు పీటర్ ఫైర్ అనే వ్యక్తి 1969లో జీరో బేస్డ్ బడ్జెట్ను జార్జియా రాష్ట్రానికి తయారు చేశారు. మన భారతదేశంలో జీరో బేస్డ్ బడ్జెట్ను రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో ఆర్థిక మంత్రి విపి సింగ్ 1986-87లో ఆర్థిక మంత్రి విపి సింగ్ మనకు జీరో బేస్డ్ బడ్జెట్ను పరిచయం చేశారు. 1990లో కేంద్ర ప్రభుత్వము జీరో బేస్డ్ బడ్జెట్ని ఏం చేసిందంటే కేంద్రంలో రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2000-2001 సంవత్సరంలో యనమాల రామకృష్ణుడు మనకు పరిచయం చేశారు. దీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003 సంవత్సరంలో జీరో బేస్డ్ బడ్జెట్ను అనేది రద్దు చేశారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆశించిన ఫలితాలు రానందువలన అటు కేంద్రంలో ప్రవేశపెట్టడం లేదు, ఇటు రాష్ట్రంలో కూడా మనకు జీరో బేస్డ్ బడ్జెట్ను ప్రవేశపెడతలేదు. జీరో బేస్డ్ బడ్జెట్ అంటే గత సంవత్సర కేటాయింపులను శూన్యంగా భావించి
వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించే బడ్జెట్ని ఏమంటామంటే జీరో బేస్డ్ బడ్జెట్. దీనికి ఆధారం అనేది లేదు. ఆధారం లేదు కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు జీరో. గత సంవత్సర కేటాయింపులను పూర్తిగా విస్మరించి శూన్యంగా భావించి వర్తమాన అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించే బడ్జెట్ని ఏమంటామంటే జీరో బేస్డ్ బడ్జెట్. ఒక పథకానికి గత సంవత్సర బడ్జెట్లో ఎంత కేటాయింపులు చూడరు. అవసరం అనుకుంటే ఎక్కువ కేటాయించవచ్చు, అవసరం లేనుకుంటే తక్కువ కేటాయించవచ్చు. గత సంవత్సర కేటాయింపులను అసలు పట్టించుకోరు. దానికి బేస్ అనేది జీరో కాబట్టి దాన్ని జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. ప్రస్తుత అంశాలను ఆధారంగా చేసుకొని బడ్జెట్ను రూపొందిస్తే జీరో బేస్డ్ బడ్జెట్. ఇకనేమో గత సంవత్సర కేటాయింపులను ఆధారంగా చేసుకొని బడ్జెట్ తయారు చేస్తే దాని ఆధారిత బడ్జెట్. ప్రస్తుత బడ్జెట్కు ఆధారం ఏంటంటే గత బడ్జెట్. జీరో బేస్డ్ బడ్జెట్కు ప్రస్తుత బడ్జెట్కు ఆధారం ఏంటంటే ఏం లేదు కాబట్టి దాన్ని జీరో. గత సంవత్సర కేటాయింపులను శూన్యంగా భావించి వర్తమాన అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించే బడ్జెట్ని ఏమంటామంటే జీరో బేస్డ్ బడ్జెట్. సంవత్సర కాలానికైతే వార్షిక, సంవత్సరం కంటే తక్కువైతే మధ్యంతర. గత సంవత్సర బడ్జెట్ను కేటాయింపులను ఆధారంగా చేసుకొని బడ్జెట్ రూపొందిస్తే ఆధారిత. గత సంవత్సరంతో సంబంధం లేకుండా దాన్ని పూర్తిగా విస్మరించి శూన్యంగా భావించి వర్తమాన అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించే బడ్జెట్ని ఏమంటామంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. ఒకటి కాల వ్యవధి కోణములో, రెండోది నిధుల కోణములో మనకు బడ్జెట్ అనేది రెండు రకాలు. మూడో విభాగం రాబడి వ్యయాలను బట్టి బడ్జెట్ మనకు మూడు రకాలుగా ఉంటుంది. రాబడి వ్యయాలను బట్టి బడ్జెట్ మూడు రకాలు. ఒకటి సంతులిత బడ్జెట్, మిగులు బడ్జెట్, లోడ్ బడ్జెట్ ఉంటుంది. రాబడి వ్యయాలను బట్టి బడ్జెట్ మూడు రకాలు. బ్యాలెన్స్డ్ అని, సర్ప్లస్ బడ్జెట్ అని, డెఫిసిట్ బడ్జెట్ అని మూడు రకాలు ఉంటుంది. సంతులిత బడ్జెట్ అంటే ప్రభుత్వానికి వచ్చే మొత్తము రాబడి ఒక బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తం వ్యయము సమానంగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే సంతులిత బడ్జెట్. ఒక బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తం వ్యయము రెండు సమానముగా ఉంటే దాన్ని ఏమంటాము సంతులిత బడ్జెట్ అంటాం. మొత్తము రాబడి 100 కోట్లు, మొత్తం వ్యయము 100 కోట్లు ఉన్నప్పుడు బడ్జెట్లో మిగులు ఎంత ఉంటుందంటే శూన్యంగా ఉంటుంది. బడ్జెట్లో మిగులు శూన్యముగా ఉంటే అది ఏ బడ్జెట్ అంటే మనకు సంతులిత బడ్జెట్. లేదా ఒక బడ్జెట్లో మొత్తం రాబడి మొత్తం వ్యయము రెండు సమానంగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే సంతులిత బడ్జెట్ అంటాం. మిగులు బడ్జెట్ అంటే ఒక బడ్జెట్లో మొత్తము రాబడి ఎక్కువగాను మొత్తం వ్యయము తక్కువగా ఉన్నట్లయితే ఆ బడ్జెట్ను ఏమని పిలుస్తామంటే మిగులు బడ్జెట్ అంటాం. మొత్తము రాబడిలో రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి ఉంటుంది. మొత్తం వ్యయంలో ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు అంతా కూడా ఏమవుతుంది మొత్తం వ్యయంలో. అక్కడ రెవెన్యూ వ్యయం ఉండొచ్చు, మూలధన వ్యయం ఉండొచ్చు. రెవెన్యూ వ్యయమం పరిపాలన కోసం చేసే ఖర్చు, మూలధన వ్యయమము ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు. మొత్తం వ్యయములో రెవెన్యూ వ్యయము మూలధన వ్యయం ఉంటుంది. మొత్తం రాబడిలో రెవెన్యూ రాబడి మూలధన రాబడి ఉంటుంది. రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉండి రెవెన్యూ వ్యయము తక్కువగా ఉంటే బడ్జెట్లో ఏం ఏర్పడుతుందంటే మిగులు ఏర్పడుతుంది. మొత్తము రాబడి 100 కోట్లు ఉండి మొత్తం వ్యయము 50 కోట్లు ఉంటే బడ్జెట్లో ఎంత మిగులు చోటు చేసుకుంటుందంటే 50 కోట్లు మిగులు ఉంటుంది. లేదా లోటు బడ్జెట్ మొత్తము రాబడి తక్కువగా ఉండి మొత్తం వ్యయము ఎక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమంటామంటే లోడ్ బడ్జెట్. అంటే ఒక బడ్జెట్లో మొత్తం వ్యయమన్నప్పుడు టోటల్ కాస్ట్ అన్నట్టు టోటల్ ఎక్స్పెండిచర్. మొత్తం వ్యయము ఎక్కువగా ఉండి మొత్తము రాబడి టోటల్ తక్కువగా ఉంటే ఆ బడ్జెట్ని ఏమంటామంటే లోడ్ బడ్జెట్ అంటాం. అంటే ఒక బడ్జెట్లో మొత్తం వ్యయము ఎక్కువగా ఉండి మొత్తము రాబడి తక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమంటామంటే లోడ్ బడ్జెట్. మొత్తము రాబడి మొత్తం వ్యయం రెండు సమానంగా ఉంటే ఆ బడ్జెట్ను సంతులిత బడ్జెట్. మొత్తం రాబడి ఎక్కువ ఉండి మొత్తం వ్యయము తక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను మిగులు బడ్జెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త ఏ బడ్జెట్ను సమర్థించాడంటే లోటు బడ్జెట్ను సమర్థించాడు. ఒక దేశము అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచుకోవాలి కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు లోటు బడ్జెట్ను సమర్థించిన వ్యక్తి ఎవరంటే స్థూల అర్థశాస్త్ర పితామహుడు, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడైన జేఎం కీన్స్. ఈ లోటు బడ్జెట్ను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుసరించే మార్గాలు ఏంటంటే ఒకటి పన్ను రేట్లను పెంచవచ్చు లేదా కొత్త పన్నులను విధించుకోవచ్చు. ఒకటి పన్ను రేట్లను పెంచుకోవచ్చు, కొత్తగా పన్నులను విధించుకోవచ్చు, రుణాలను సేకరించవచ్చు, కరెన్సీ నోట్లను ముద్రించి భర్తీ చేయవచ్చు.
అంటే 4 మార్గాలు అనుసరించడం కాదు, పన్ను రేటు పెంచడం సాధ్యం కాకపోతే, ఇది సాధ్యం కాకపోతే ఈ మార్గం కొత్త పన్నులు ప్రవేశపెట్టడం, ఇది కూడా సాధ్యం కాకపోతే రుణాలను సేకరించడం, ఇది కూడా సాధ్యం కాకపోతే చివరి మార్గం ఆర్బీఐ అదనంగా కరెన్సీ నోట్లను ముద్రించి భర్తీ చేయడం. అంటే లోటు బడ్జెట్ను భర్తీ చేయటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలు పన్ను రేట్లు పెంచవచ్చు, లేదా కొత్తగా పన్నులు విధించవచ్చు, లేదా రుణాలను సేకరించవచ్చు, లేదా ఆర్బీఐ నుంచి కరెన్సీ నోట్లను ముద్రించి భర్తీ చేసుకోవచ్చు. అంటే ఒకటి కాకపోతే ఒకటి, పన్ను రేట్లు పెంచడం సాధ్యం కాకపోతే కొత్తగా పన్నులు విధించడం, అది సాధ్యం కాకపోతే రుణాల సేకరణ, అది కూడా సాధ్యం కాకపోతే కరెన్సీ నోట్లను ముద్రించి ఆర్బీఐ లోటు బడ్జెట్ను భర్తీ చేసుకోవచ్చు. అంటే రాబడి వ్యయాలను ఆధారంగా బడ్జెట్ 3 రకాలు: సంతులిత బడ్జెట్, మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్. కాల వ్యవధి కోణంలో 2 రకాలు: వార్షిక బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్. నిధుల కేటాయింపు దృష్ట్యా బడ్జెట్ 2 రకాలుగా ఉంటుంది: ఆధారిత బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్. గత సంవత్సర బడ్జెట్ను ఆధారం చేసుకుంటే బేస్ బడ్జెట్, గత సంవత్సరం ఆధారం చేసుకోకపోతే గత సంవత్సర బడ్జెట్ ఆధారం జీరో చేసుకుంటే దాన్ని జీరో బేస్డ్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. రాబడి వ్యయాలు సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్లో, ఖర్చు ఎక్కువ ఉందనుకో లోటు, ఖర్చు తక్కువగా ఉందనుకో మిగులు బడ్జెట్, బడ్జెట్లో మిగులు శూన్యం ఉందనుకో దాన్ని ఏమనొచ్చు, సంతులిత బడ్జెట్ అనొచ్చు. మనకు రాబడి వ్యయాలను బట్టి బడ్జెట్ 3 రకాలు, నిధుల కోణంను బట్టి బడ్జెట్ 2 రకాలు, అదేవిధంగా మనకు కాల వ్యవధిని బట్టి బడ్జెట్ 2 రకాలు. సంఖ్యను బట్టి బడ్జెట్ యొక్క సంఖ్యను బట్టి బడ్జెట్ 2 రకాలుగా ఉంటుంది: ఒకటి ఏక బడ్జెట్ విధానము, రెండోది బహు బడ్జెట్ విధానం. ఒక దేశంలో ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ఉంటే అటువంటి బడ్జెట్ని ఏమంటామంటే బహుళ బడ్జెట్ విధానం అంటాం. ఈ కేంద్రంలో ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ఉంటే దాన్ని బహుళ బడ్జెట్ విధానం, కేవలం ఒకటే బడ్జెట్ ఉంటే దాన్ని ఏక బడ్జెట్ విధానం. మన భారతదేశంలో ఆదాయం బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1860లో ప్రవేశపెట్టాడు. 1860లో జేమ్స్ విల్సన్, బ్రిటిష్ గవర్నమెంట్లో ఫినాన్స్ మెంబర్ 2 వ్యక్తి ఎవరంటే జేమ్స్ విల్సన్ మొదటిసారిగా బెంగాల్ ప్రాంతానికి బడ్జెట్ను తయారు చేశాడు. 1860 నుంచి 1924 వరకు భారతదేశంలో మనకు ఏక బడ్జెట్ విధానం అమల్లో ఉండేది. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ అంతర్భాగం. 1924లో అక్వర్త్ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను ఏం చేశారంటే వేరు చేశారు. ఇక్కడ ఉండే బడ్జెట్ అంతా కూడా సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేసిండు అక్వర్త్ కమిటీ. 1924 నుంచి 2017 వరకు కూడా మన దేశంలో సాధారణ బడ్జెట్ ఉండే, రైల్వే బడ్జెట్ ఉండే. దీన్ని ఏమనొచ్చు అంటే బహుళ బడ్జెట్ విధానం. 2017 బడ్జెట్లో ఈ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేయండి బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచించాడు. 2017 నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళా ఏక బడ్జెట్ విధానం మనకు వచ్చింది. ఇప్పుడు రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లోనే మనకు అంతర్భాగంగా ఉంది. అంటే 1860, 90, 1924లో ఏ విధమైన సాధారణ బడ్జెట్ ఉందో ఇప్పుడు కూడా మనకు సాధారణ బడ్జెట్ ఉంది. అంటే కేంద్రంలో ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ఉంటే వాటిని ఏమంటే బహుళ బడ్జెట్ విధానం అంటాం. మన రాష్ట్రంలో ఒక రాష్ట్ర బడ్జెట్ ఉంది, వ్యవసాయ బడ్జెట్. తొలి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం అన్నప్పుడు మనకు కర్ణాటక అని చెప్పుకోవచ్చు. 2011లో కర్ణాటక ప్రభుత్వం అగ్రికల్చర్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ 2013లో మనకు ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది వ్యవసాయ బడ్జెట్. రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్తో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ ఉంది. కేంద్రంలో సాధారణ బడ్జెట్లోనే అంతర్భాగం రైల్వే బడ్జెట్. కావున భారతదేశం ఏ బడ్జెట్ ఉందంటే మనకు ఏక బడ్జెట్ విధానం అని చెప్పుకోవచ్చు. అంటే బడ్జెట్ సంఖ్యను బట్టి ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ఉంటే బహుళ బడ్జెట్ అని, కేవలం ఒకటే ఉంటే దాన్ని ఏక బడ్జెట్ విధానం అనొచ్చు. ఇది బడ్జెట్కి సంబంధించిన రకాలు. వీటితో పాటుగా బడ్జెట్లో మనకు 4 రకాల లోటులు ఇచ్చాడు. దాని స్థూలముగా కొన్ని బుక్కులు 5 రకాలు కూడా చెప్పుకోవచ్చు. 1 రెవెన్యూ లోటు, 2 బడ్జెట్ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు, ద్రవీకరించబడిన లోటు. ఫస్ట్ రెవెన్యూ డెఫిసిట్ చూద్దాం. రెవెన్యూ డెఫిసిట్ అనగా రెవెన్యూ రాబడికి, రెవెన్యూ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని లేదా తేడాను ఏమంటామంటే రెవెన్యూ లోటు అంటాం. రెవెన్యూ రాబడి అనగా పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం రెవెన్యూ రాబడి. ప్రభుత్వం పరిపాలన కోసం చేసే ఖర్చు అంతా ఏమవుతుందంటే రెవెన్యూ ఏమవుతుంది. రెవెన్యూ వ్యయము అధికముగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే ఏం ఏర్పడుతుందంటే రెవెన్యూ లోటు అనేది ఏర్పడుతుంది.
రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే ఏం ఏర్పడుతుందంటే రెవెన్యూ లోటు. అంటే రెవెన్యూ లోటు ఏ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని తెలియచేస్తుంది అన్నప్పుడు రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అనేది మొత్తము రాబడికి మొత్తము వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. గతంలో మనము బడ్జెట్ రకాలలో లోటు బడ్జెట్ గురించి చర్చించుకున్నాం. లోటు బడ్జెట్కు బడ్జెట్ లోటుకు తేడా ఏంటని అడగచ్చు. లోటు బడ్జెట్ అనేది ఒక బడ్జెట్లో మొత్తము రాబడి కంటే మొత్తం వ్యయము అధికముగా ఉన్నప్పుడు ఆ బడ్జెట్ను ఏమంటామంటే లోటు బడ్జెట్ అంటాం. ఒక బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తం వ్యయము రెండు సమానముగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమంటామంటే సంతులిత బడ్జెట్ అనొచ్చు. ఒక బడ్జెట్లో మొత్తం రాబడి ఎక్కువగా ఉండి మొత్తం వ్యయం తక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను ఏమంటాం మిగులు బడ్జెట్. ఇక్కడ లోటు బడ్జెట్ అన్నప్పుడు ఒక బడ్జెట్లో మొత్తము రాబడి కంటే మొత్తం వ్యయము అధికముగా ఉన్నప్పుడు ఆ బడ్జెట్ను ఏమనొచ్చు లోటు బడ్జెట్. బడ్జెట్ లోటు అంటే ఒక బడ్జెట్లో మొత్తము రాబడి కంటే మొత్తం వ్యయము అధికముగా ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ఏమని పిలుస్తామంటే బడ్జెట్ లోటు అనే పేరుతోటి పిలవచ్చు. ఈ రెండింటి మధ్య అది వ్యత్యాసాన్ని గురించి చెప్తుంది. అది మిగులు బడ్జెటా లోటు బడ్జెటా సంతులిత బడ్జెట్ గురించి చెప్పేటి ఏంటంటే బడ్జెట్. అందుకే రాబడి వ్యయాలను బట్టి బడ్జెట్ మూడు రకాలు అంటాం. ఇది కేవలం రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. కోశ లోటు అన్నా ఫిస్కల్ డెఫిసిట్ అన్నా ద్రవ్య లోటు అన్నా ఆర్థిక లోటు అన్న ఒకటే. సుఖమై చక్రవర్తి కమిటీ సూచనల మేరకు 1997 నుండి కోశ లోటును మనం లెక్కిస్తున్నాం. కోశ లోటు ఏ విధంగా వస్తుందంటే బడ్జెట్ లోటుకు ఏం కలపాలంటే ప్రభుత్వం తీసుకున్న అప్పులు కలపాలి. బడ్జెట్ లోటుకు ప్రభుత్వం తీసుకున్న రుణాలను కలిపితే వచ్చేది ఏంటంటే మనకు కోశ లోటు అనే పేరుతో పిలుస్తుంటాం. మనకు బడ్జెట్ లోటు ప్లస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలను కలిపితే వచ్చేదే మనకు కోశ లోటు. ఈ బడ్జెట్ లోటు ఏ విధంగా వస్తుందంటే మొత్తము రాబడి తక్కువగా ఉండి మొత్తం వ్యయము ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమేరుతుందంటే బడ్జెట్లో మనకి ఏం ఏర్పడుతుందంటే లోటు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అప్పులు అనేది దేంట్లో చూపిస్తున్నారంటే మొత్తము రాబడిలోనే పరిగణిస్తున్నారు. అప్పులు అనేటి మొత్తము రాబడిలోనే మనకు గుర్తిస్తున్నారు. అప్పులను ప్రత్యేకంగా చూపించడం లేదు. తీసుకున్న అప్పులను ప్రత్యేకంగా చూపించకుండా దేంట్లో చూపిస్తున్నారంటే మొత్తము రాబడిలోనే చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు నా దగ్గర అప్పు తీసుకున్నావు. 100 రూపాయలు అప్పు తీసుకొని దాన్ని మొత్తము రాబడిగా చూపించుకుంటున్నారు. 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం వ్యయంలో చూపిస్తున్నారు. అప్పుడు రాబడి వ్యయము రెండు సమానమని సంతులిత బడ్జెట్ చూపిస్తున్నారు. అంటే అప్పులను అనేది రాబడిలో చూపిస్తున్నారు. నా దగ్గర నువ్వు 100 రూపాయలు తీసుకొని రాబడిగా చూపించుకుంటూ 100 రూపాయలు ఖర్చు పెట్టి వ్యయంగా చూపిస్తూ సంతులిత బడ్జెట్ అనే పేరుతో చూపిస్తున్నాం. నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నావు కాబట్టికే దాని తర్వాత చెల్లించాలి. ఇది ప్రభుత్వానికి ఒక రకమైన లోటు కాబట్టికే తప్పనిసరిగా రుణాలను ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశం కొద్దీ కోశ లోటు వచ్చిన తర్వాత సుఖమై చక్రవర్తి కమిటీ సూచనల మేరకు రుణాలను ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా చూపించడం అనేది జరుగుతుంది. గతంలో మనకు మొత్తము రాబడిలోనే రుణాలను చూపించేవారు. అప్పులన్నిటి మొత్తము రాబడిలోనే చూపిస్తున్నారు. నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకొని మొత్తము రాబడిలో చూపించుకొని 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం వ్యయంలో చూపించుకొని సంతులిత బడ్జెట్ తీసుకుంటాం. నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నావు కాబట్టి దాన్ని చెల్లించాల్సిందే. ప్రభుత్వానికి ఇది ఒక రకమైన లోటు కాబట్టికే ఈ బడ్జెట్లో కోశాలలో ప్రత్యేకంగా రుణాలు చూపించాలి అనే ఉద్దేశం కొద్దీ సుఖమై చక్రవర్తి కమిటీ సూచనల మేరకు రుణాలను ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా చూపిస్తున్నారు. గతంలో రుణాలను మొత్తము రాబడిలోనే పరిగణిస్తున్నారు. సుఖమై చక్రవర్తి కమిటీ సూచనల మేరకు రుణాలను మొత్తము రాబడిలో చూపించొద్దు, దాన్ని ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశం కొద్దీ కోశ లోటు అనేది బడ్జెట్ లోటు ఎంత ఉన్నాం ఎంత అప్పులో ఉన్నాం తెలుసుకోవటానికి ఏంటంటే కోశ లోటు. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక ప్రభుత్వము ఎంత అప్పులో ఉంది తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకోవాలంటే కోశ లోటు ద్వారా మనకు తెలుసుకోవచ్చు. ఈ కోశ లోటు అనగానే బడ్జెట్ లోటుకు రుణాలను కలిపితే వచ్చేదే కోశ లోటు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది గతములో మొత్తము రాబడిలోనే రుణాలను చూపించేవారు, ప్రత్యేకంగా చూపించలేరు మనకు.
సుఖమై చక్రవర్తి కమిటీ సూచనల మేరకు రుణాలను ప్రత్యేకంగా చూపించాలి, రాబడిలో చూపించొద్దనే ఉద్దేశం కొద్దీ బడ్జెట్ లోటు మరియు రుణాలను ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఒక దేశంలో బడ్జెట్ లోటు ఎంత ఉంది, ఎంత అప్పులో ఉంది తెలియచేసేది ఏంటంటే మనకు కోశాలోటు. ప్రాథమిక లోటు అనేది కోశాలోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేది ఏంటంటే మనకు ప్రాథమిక లోటు. ఒక దేశము తీసుకున్న రుణాలకు ఎంత వడ్డీ చెల్లిస్తున్నది తెలియచేసే దాన్ని ఏమంటామంటే ప్రాథమిక లోటు. ఒక దేశం ఎంత అప్పులో ఉంది తెలియచేసేది ఏంటంటే మనకు కోశాలోటు. ద్రవీకరించబడిన లోటు అంటే ఈ లోటును భర్తీ చేయడానికి నూతనంగా కరెన్సీ నోట్లను ముద్రించి లోటును ఒకవేళ భర్తీ చేస్తే దాన్ని ఏమంటామంటే ద్రవీకరించబడిన లోటు. లోటును భర్తీ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. కరెన్సీ నోట్లను ముద్రించి ఒక లోటును భర్తీ చేస్తామనుకో అటువంటి లోటును ఏమంటామంటే ద్రవీకరించబడిన లోటు. ఇది అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ 4 అనేది మనకి ఇంపార్టెంట్. రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, కోశాలోటు, ప్రాథమిక లోటు. రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్య వ్యత్యాసము రెవెన్యూ లోటు. మొత్తము రాబడికి మొత్తం వ్యయానికి మధ్య వ్యత్యాసం బడ్జెట్ లోటు. మొత్తము బడ్జెట్ లోటుకు రుణాలను కలిపితే వచ్చేదే కోశాలోటు. కోశాలోటు నుంచి వడ్డీ చెల్లింపు తీసేస్తే ప్రాథమిక లోటు. ఒక దేశము ఎంత అప్పులో ఉంది తెలుసుకోవాలంటే కోశాలోటు, తీసుకున్నప్పుడు ఎంత వడ్డీ చెల్లిస్తున్నాం తెలియచేసేది మనకు ప్రాథమిక లోటు. 2003 సంవత్సరంలో ఈ రెవెన్యూ లోటును కోశాలోటును తగ్గించడానికి రెవెన్యూ లోటును కోశాలోటును తగ్గించడానికి 2003 సంవత్సరంలో FRBMA చట్టాన్ని రూపొందించారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, విత్త నిర్వహణ యాజమాన్య చట్టం. దాన్ని ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్టు విజయ్ కెల్కర్ అధ్యక్షతన FRBMA చట్టాన్ని రూపొందిస్తే ఇది 2004 సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ లోటు, కోశాలోటు తగ్గించాలి. ఈ చట్టం ప్రధాన ఉద్దేశమే ప్రభుత్వాలు ఇష్టానుసారముగా వ్యయము చేయరాదు, ఇష్టానుసారంగా అప్పులు చేయరాదు. ప్రభుత్వాలపైన, వ్యయాలపైన, అప్పులపైన ఒక క్రమశిక్షణ చర్య కింద FRBMA చట్టం తీసుకొచ్చారు. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఖర్చు చేయరాదు. ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే రెవెన్యూ లోటు ఏర్పడుతుందంటే పెరిగిపోతుంది. ఇష్టానుసారంగా అప్పు చేస్తే కోశాలోటు అనేది ఏమవుతుందని పెరుగుతుంది. మేమే అధికారంలో ఉన్నాం, ఇష్టానుసారంగా ఖర్చు పెడతాం, ఇష్టానుసారంగా అప్పు చేస్తామంటే రాబోయే ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక ప్రభుత్వము ఇష్టానుసారంగా ఖర్చు పెట్టరాదు, ఇష్టానుసారంగా అప్పులు చేరదని ప్రభుత్వాలపైన ద్రవ్యపరమైన క్రమశిక్షణ చర్య కోసం FRBMA చట్టాన్ని తీసుకొచ్చారు. కేంద్రం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినా, ఇష్టానుసారంగా అప్పు చేసినా పార్లమెంట్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాష్ట్రాలు అయితే శాసనసభకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఒక ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టిందనుకో రెవెన్యూ లోటు పెరిగిపోతుంది, ఇష్టానుసారంగా అప్పు చేసిందనుకో కోశాల లోటు అది పెరుగుతుంది. ఏ ప్రభుత్వాలపైన ద్రవ్యపరమైన క్రమశిక్షణ చర్య కింద ఏ చట్టాన్ని తీసుకొచ్చారంటే FRBMA చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరము రెవెన్యూ లోటును 0.5% చొప్పున తగ్గిస్తూ, ప్రతి సంవత్సరము రెవెన్యూ లోటును 0.5% తగ్గించడం అంటే రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకోవడం, పరిపాలన చేసే ఖర్చులు తగ్గించుకొని 2008 నాటికి రెవెన్యూ లోటును ఎంత తీసుకురావడం అంటే శూన్యం చేయడం అంటాం. అంటే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం మధ్య వ్యత్యాసం 0. FRBMA చట్టం చెప్తుంది రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్య వ్యత్యాసం 0. నువ్వు ఖర్చు పెట్టుకో తప్పులేదు, రాబడి కూడా రాబట్టుకో. రెవెన్యూ వ్యయం ఎంత అయితే చేస్తావో రెవెన్యూ రాబడి కూడా అంతే ఉండాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 0 ఉండాలని చెప్పి అందుకే FRBMA చట్టం కూడా ప్రతి సంవత్సరం 0.5% చొప్పున రెవెన్యూ లోటును తగ్గిస్తూ, రెవెన్యూ లోటును ప్రతి సంవత్సరం 0.5% చొప్పున తగ్గిస్తూ 2008 నాటికి దాన్ని శూన్యంగా చేయటం, కోశా లోటును 3% పరిమితం చేయడం. దీంట్లో GDPలో మన 100 రూపాయలు మన ఆదాయం ఉంటే అప్పులు ఎంత ఉండాలంటుందంటే 3%. రెవెన్యూ లోటోమో FRBMA చట్టం ప్రకారం 0 ఉండాలి. అప్పులు చూసినట్టయితే దేశ GDPలో 3% లోపు ఉండాలి. అందుకే FRBMA చట్టం టార్గెటే ప్రతి సంవత్సరం 0.5% తగ్గిస్తూ 2008 నాటికి దాన్ని శూన్యంగా చేయటం. కోశా లోటును 2008 నాటికి GDPలో 3% చేయటమే FRBMA చట్టం ముఖ్య ఉద్దేశం.
ఈ చట్టాన్ని సమీక్షించడానికి 2016 సంవత్సరంలో ఎన్కే సింగ్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని సమీక్షించడానికి ఎన్కే సింగ్ కమిటీని నియమిస్తే ఈ ఎన్కే సింగ్ కమిటీ 2023 నాటికి రెవెన్యూ లోటును 0.8%కు పరిమితం చేస్తాం, కోశా లోటును 2.50కు పరిమితం చేస్తామని ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని సమీక్షించడానికి ఎన్కే సింగ్ కమిటీని ఏర్పాటు చేస్తే ఎన్కే సింగ్ ప్రకారం ఏం చెప్తున్నంటే 2023 నాటికి రెవెన్యూ లోటును 0.8% తీసుకొస్తాం, కోశా లోటును 2.50% తీసుకొస్తామని ఎన్కే సింగ్ యొక్క నివేదిక. ఇది ఎఫ్ఆర్బిఏ చట్టం ఉన్నది. ఎఫ్ఆర్బిఎంఏ చట్టం ప్రధాన ఉద్దేశం అంటాడు రెవెన్యూ లోటును కోశా లోటు తగ్గించడం. ప్రభుత్వాలపైన ద్రవ్యపరమైన క్రమశిక్షణ చర్య కోసం ఏర్పాటు చేసే చట్టమే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. రెవెన్యూ లోటును కోశా లోటు తగ్గించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలో మొట్టమొదటగా మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టిన దేశం అయినప్పుడు ఫ్రాన్స్ అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో బడ్జెట్ను 1860లో ప్రవేశపెడితే బ్రిటిష్ ఇండియాలో స్వతంత్ర భారతదేశానికి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది 1947 నవంబర్లో ఆర్కే షణ్ముఖ శెట్టి. స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్. గణతంత్ర భారతదేశానికి అన్నప్పుడు 1950 ఫిబ్రవరిలో జాన్ మత్తై గణతంత్ర భారతదేశానికి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది అన్నప్పుడు జాన్ మత్తై. దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అన్నప్పుడు మొరార్జీ దేశాయ్. ఎన్నిసార్లు ప్రవేశపెట్టాడంటే 10 సార్లు ప్రవేశపెట్టాడు. చిదంబరం ఎన్నిసార్లు ప్రవేశపెట్టాడంటే 9 సార్లు ప్రవేశపెట్టాడు. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు మనకు ఇందిరాగాంధీ అని పెట్టాం. పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు నిర్మలా సీతారామన్ పెట్టాం. ఇందిరాగాంధీ పిఎం హోదాలో ఉండి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు ఇందిరాగాంధీ, తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు నిర్మలా సీతారామన్. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు కూడా నిర్మలా సీతారామన్. 3 సార్లు ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. 2019, 20, 2021, 22. తొలి మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు ఇందిరాగాంధీ, తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి అన్నప్పుడు కూడా నిర్మలా సీతారామన్. దీంతో పాటు ప్రధానిగా ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తులు ఎవరున్నారో అంటాడు. ప్రధానిగా ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తులు ఒక వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, రెండో వ్యక్తి రాజీవ్ గాంధీ, మూడో వ్యక్తి ఇందిరాగాంధీ. వీళ్ళు పిఎంగా ఉంటూ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తులలో జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ. ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తులను గుర్తించనవచ్చు. ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తులను గుర్తించినప్పుడు విపి సింగ్ ఉన్నాడు. రెండో వ్యక్తి చరణ్ సింగ్, మూడో వ్యక్తి మన్మోహన్ సింగ్, నాలుగో వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి దాకా వెళ్ళిన వ్యక్తులలో ఒక వ్యక్తి విపి సింగ్, రెండో వ్యక్తి చరణ్ సింగ్, మూడో వ్యక్తి మన్మోహన్ సింగ్, నాలుగో వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తులను గుర్తించానంటాడు. ఒక వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ, రెండో వ్యక్తి ఆర్ వెంకట్రామన్. ప్రధానిగా ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి దాకా వెళ్ళిన వ్యక్తులు అన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఒక వ్యక్తి, ఆర్ వెంకట్రామన్ ఒక వ్యక్తి. ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి ఆర్థిక శాఖ అయిన వ్యక్తులను గుర్తించానంటాడు. ఆర్బీఐకి గవర్నర్ పనిచేసి ఆర్థిక శాఖ అయిన వ్యక్తులను గుర్తించన్నాడు సిడి దేశ్ముఖ్, అదేవిధంగా మన్మోహన్ సింగ్. ఇక్కడ ప్రధానమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తులు అన్నప్పుడు ప్రధానిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ. ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధాన దాకా వెళ్ళిన వ్యక్తులు అన్నప్పుడు విపి సింగ్, చరణ్ సింగ్, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్. ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తులలో ప్రణబ్ ముఖర్జీ, ఆర్ వెంకట్రామన్. ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి ఆర్థిక మంత్రి దాకా వెళ్ళిన వ్యక్తులలో సిడి దేశ్ముఖ్, అదేవిధంగా మన్మోహన్ సింగ్. స్టాక్ జీకేలు అడిగేటప్పుడు ఇవి అడగవచ్చు, లేదా బడ్జెట్ కాన్సెప్ట్ అడిగేటప్పుడు వీటి మీదకి అడగవచ్చు.